హాయ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదా. అక్కడ నుంచి నేను డైరెక్ట్గా నందిగాం వచ్చేసాను. నందిగాం నుంచి అసలు నందిగాం ఎందుకు వచ్చానంటే మా అన్నయ్య కూతురికి భోపాల్లో సీట్ వచ్చింది, ఎన్ఐటి భోపాల్లో. సో మా అన్నయ్య వాళ్ళతో పాటు నేను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జర్నీ ఉంటుంది. అంటే ఈరోజు నైట్ మాది జోధ్పూర్ హంసపర్కి వెళ్తున్నాం ఫ్రమ్ విజయవాడ నుంచి భోపాల్కి. సో ఆ వ్లాగ్ ఉంటుంది. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చలో వెళ్ళిపోదాం వ్లాగ్లోకి. విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము వచ్చి కూడా 1 అవర్ అవుతుంది, కానీ ఇప్పటివరకు అయితే ట్రైన్ అయితే రాలేదు. వెయిట్ చేస్తున్నాం. వస్తే ఎక్కేసి జర్నీ స్టార్ట్ చేయడమే. చూద్దాం. ఒక 3 మినిట్స్ లేట్ ఇప్పటివరకు అయితే ఆ ట్రైన్. చూద్దాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడ నుంచి. ఇక్కడ నుంచి మనకి జర్నీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు వరంగల్. ఇంకా అక్కడ నాకు తెలిసి నేను పడుకుండేసేస్తా. రేపు మార్నింగ్ కలవటం ఇక మనం అయితే మళ్ళీ పడుకొని రేపు మార్నింగ్ నాకు తెలిసి బలార్షాలో కానీ ఎక్కడన్నా లేస్తామేమో, చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయినాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్. టైం వచ్చేసి 10 అవుతుంది, అందుకే అందరూ పడుకున్నారు. నేను పడుకుంటా. రేపు మార్నింగ్ కలుసుకుందాం. బాయ్. గుడ్ మార్నింగ్. ఇది మన జర్నీలో 2వ రోజు. ఇప్పుడు మనం నాగపూర్ దాటేసి ఇటార్చి దగ్గరలో ఉన్నాం. అంటే నైట్ అంతా పడుకొని ఇందాకలే లేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో మనకు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇటార్చి. ఇంకా మనకి మన భోపాల్ వెళ్ళడానికి మనకి ఎట్లయినా 1:50 అలా అవుతుంది, అంటే 2 o'clock ఆల్మోస్ట్. సో మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి. మరి మా వదిన ఏం తీసుకొని వచ్చిందో తినేసి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేయడమే. కానీ ఇక్కడ మాత్రం హైలైట్ అసలు బాగున్నాయి అసలు. అంటే మొత్తం ఆరెంజ్ ట్రీసే ఉన్నాయి. ఎందుకంటే నాగ్పూర్ ఆరెంజ్కి ఫేమస్ కదా. మొత్తం ఆరెంజ్కి ఫేమస్ కాబట్టి అన్నీ ఆరెంజ్ మొక్కలే ఉన్నాయి, అంటే చెట్లే ఉన్నాయి, ఆరెంజ్ తోటలు ఉన్నాయి మొత్తం. అదే ఎంజాయ్ చేస్తున్నా జర్నీ అయితే ప్రజెంట్. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి. మొత్తం ల్యాండ్స్కేప్స్ అంతా మొత్తం బాగున్నాయి అసలు. జర్నీ లేవగానే మొత్తం చుట్టూ కొండలు కనిపించినాయి నాకైతే. అదే చూస్తున్నా. చలో తినేసి మళ్ళీ కలుద్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అనమాట. తినేద్దాం. తిన్న తర్వాత కలుద్దాం మళ్ళీ. ఒకటే కొట్టుడు ఫ్లాట్ 130 km/h పోతుంది ట్రైన్ అయితే. మామూలు స్పీడ్ కాదు.
భోపాల్ సిటీ అనమాట ఇది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉన్నట్టుంది ఇది. వెల్కమ్ టు ది భోపాల్ రైల్వే స్టేషన్. మన జెండా చూడండి వస్తుంది. ఫైనల్గా భోపాల్ అయితే వచ్చేసినాం. ఇదే భోపాల్ రైల్వే స్టేషన్. క్యాబులు బుక్ చేస్తే మా లగేజ్ ఉంది కదా, ఫుల్గా సిఎన్జి వెహికల్స్ అంట. అవి లగేజ్ పెట్టడం కుదరట్లేదు. 2 క్యాబులు బుక్ చేస్తే 2 అంతే ఉన్నాయి. సో ఇక మళ్ళీ ఆటోకి వెళ్ళాల్సి వస్తుంది లగేజ్. వెల్కమ్ టు భోపాల్. ఏమో నీట్గా ఉందయ్యా. అక్కడ చూసిన పాన్పరా కంపెనీ. భోపాల్ సిటీ ఇది ఓల్డ్ సిటీ అంట. భోపాల్ చూడండి, భోపాల్ ఓల్డ్ సిటీలో ఉంది రైల్వే స్టేషన్. భోపాల్ అయితే రీచ్ అయిపోయాం కదా. ఇప్పుడే రూమ్ కూడా తీసేసుకొని జస్ట్ అట్లా తినడానికి ఏదన్నా ఆకలి అవుతుంది తిందామని చెప్పేసి బయటకు వచ్చేసినాం. ఈరోజు సండే కదా, ఏదో మార్కెట్ జరుగుతున్నట్టుంది. చూద్దాం పదండి. బటర్ మసాలానా సంథింగ్ ఏదో ఉంది, అది తినడానికి అని చెప్పేసి వచ్చేసినాం. బాగుంది. చోలే బటర్ మసాలా అంటే ఈ నార్త్ సైడ్ మొత్తం ఇదే కదా, ఇదే తింటుంటారు చోలే బటర్ మసాలా. మార్కెట్ తిరుగుదాం అనుకునేసరికి ఇక ఇదే అన్నమాట మార్కెట్. మీకు కనపడుతుంది కదా ఇక్కడ పట్టాలు కప్పేసి. ఇది సండే మార్కెట్ అంట. మేమున్న ఏరియాలో ఇదంతా వర్షం వల్ల క్లోజ్ చేసేసారు. అంటే జనాలు ఫుల్గా తిరుగుతున్నారు, అందుకే మాకు తిరగడానికి ఇబ్బంది అయ్యింది. మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం ప్రజెంట్. తడిచిపోయినాము వర్షానికి. ఫుల్ వర్షం వస్తుంది ఇక్కడ. మేము తిరుగుదాం అనుకునే టైంలోనే వర్షం వచ్చేసరికి రూమ్కి రావాల్సి వస్తుంది. మళ్ళీ వీలుంటే ఈవినింగ్ చూపిస్తా, లేదంటేనేమో ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వర్షానికి ఎటు వెళ్ళే పరిస్థితి లేదు, అందుకే రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. స్నానం చేసేసి కొంచెం పడుకోవడమే. ఇక ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పటి వరకు ఉంటా మరి. బాయ్.